వేతనాల పెంపుపై ప్రభుత్వం నుంచి స్పందన కరువవడంతో 41 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఇవాళ చలో సీఎంఓ చలో విజయవాడకు పిలుపునిచ్చారు. జగనన్నకు చెబుదాం పేరుతో సేకరించిన 1 కోటి సంతకాల ప్రతులను వెంట తీసుకురావాలని అన్ని జిల్లాల అంగన్వాడీలకు ఆయా సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో జగన్ సర్కార్ అప్రమత్తమైంది. పోలీసులను ఉసిగొల్పి ఉక్కుపాదం మోపింది. విజయవాడ వెళ్లొద్దంటూ నోటీసులు ఇప్పించడంతో పాటు ముందస్తు హౌస్ అరెస్టులకు దిగింది. ఆందోళనపై ఉక్కుపాదం మోపుతున్న అంగన్వాడీలు ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. దీంతో తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు విజయవాడకు తరలిస్తున్న అంగన్వాడీలను పలుచోట్ల అడ్డుకున్నారు. చలో విజయవాడను విజయవంతం చేయాలని అంగన్వాడీలు అంతే పట్టుదలగా ఉన్నారు. కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. చెలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్నారంటూ గుడికి వెళ్తున్న మహిళలను అడ్డుకున్నారు. మరోవైపు నందిగామ వై జంక్షన్ వద్ద 20 మంది అంగన్వాడీలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై అంగన్వాడీలు మండిపడుతున్నారు. గుడికి వెళ్తున్న తమను అడ్డుకోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. అంగన్వాడీల ఆందోళనతో విజయవాడ దద్దరిల్లుతోంది. బీఆర్టీఎస్ రోడ్డులో భారీగా అంగన్వాడీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు. అంగన్వాడీలకు మద్దతుగా వచ్చిన సిపిఎం నేత మధును అరెస్ట్ చేశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా భయపడబోమని, తమ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని తీవ్రస్థాయిలో జగన్ సర్కార్పై మండిపడ్డారు మధు. మరోవైపు బీఆర్టీఎస్ రోడ్, ధర్నా చౌక్, రైల్వే స్టేషన్, బస్టాండ్ వద్ద ట్రాఫిక్ డైవర్షన్ పెట్టారు పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లీలా అందిస్తారు. అయితే చూడొచ్చు, అంగన్వాడీలకు కనీస వేతనాలకి కావాలంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా నాయకులందరూ కూడా ఇక్కడ ధర్నానికి అయితే దిగుతున్నారు. అయితే ఇప్పటికే మధు ఎవరైతే ఉన్నారో సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకులు అరెస్ట్ చేస్తారు. ఏ రకంగా ప్రభుత్వ వైఖరిని చూడాలని వారి మాటల్లోనే తెలుసుకుందాము. ఒకసారి పోలీసుల జులుము ఏ రకంగా ప్రదర్శిస్తున్నారు, ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ కూడా నాయకుల్ని వారందరినీ కూడా అరెస్టులు చేసి వారందరినీ పోలీస్ స్టేషన్లకి అలాగే తరలిస్తున్నటువంటి వైఖరి నెలకొంది. అయితే సార్ చెప్పండి, ఏ రకంగా చూడాలంటారు? మీడియాతో కూడా మాట్లాడకుండా అడ్డవేలుగా రౌడీజం, జగన్మోహన్ రెడ్డి రౌడీజం తారాస్థాయికి చేరింది. రేపో ఎల్లుండో రాష్ట్రం అంతా తగలబడుతుంది. ఇదే హెచ్చరిక. ఓ జగన్మోహన్ రెడ్డి,
అంగన్వాడీ 6,000 7,000 ఈ 7,000 వాళ్ళకే జీతాలు పెంచమంటే పెంచరా?